ఓకేనా. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ, ವೆಲ್ಕಮ್ ಟು ವಾಸು ವ್ಲಾಗ್ಸ್. ಟುಡೇಸ್ ವಿಡಿಯೋ ಈಸ್ ఆల్ అబౌట్ అవర్ డే 6 ట్రిప్ అండ్ దట్ ఈస్ ఇన్ అలిపి. ముందు వీడియోలో చూపించినట్టు మున్నార్లో స్టార్ట్ అయిన మాకు అలిపికి రీచ్ అయ్యేసరికి midnight 2:30 అయితే అయింది. అలిపిలో గౌరీ రిసార్ట్స్లో రూమ్స్ అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండ్ రూమ్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ ఇలా వెళ్ళే దారిలో చిన్న చిన్నగా గార్డెన్ ఏరియా కూడా ఉంటుంది. అండ్ ఇదంతా మా రూమ్కి వెళ్ళే రూట్. ఇది వచ్చేసి మా రూమ్. అండ్ ఇంకా రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి 6:20కి అయితే స్టార్ట్ అయ్యాము. బ్యాక్ వాటర్లో షికారా రైడ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి, అలాగే సన్ రైజ్ వ్యూస్ కోసం అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 6:20కే స్టార్ట్ అయ్యాము. మేము తీసుకున్న రిసార్ట్ నుండి షికారా రైడ్ స్టార్టింగ్ పాయింట్కి అయితే 2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అండ్ బోటింగ్ స్టార్టింగ్ ప్లేసెస్ అయితే చాలా ప్లేసెస్లోనే ఉన్నాయి. మేము ఆక్సిజన్ రిసార్ట్స్ అని మెయిన్ రోడ్కే ఉంటుంది. ల్యాండ్ మార్క్ ఫినిషింగ్ పాయింట్ రోడ్ తాతంపల్లి అండ్ ఆక్సిజన్ రిసార్ట్స్. ఈ ప్లేస్ నుండి మా షికారా రైడ్ అయితే ట్రై చేసాము. షికారా రైడ్కి బోట్ వచ్చేసి ఇలా ఉంటుంది. షికారా రైడ్ బోటింగ్లో 6 to 7 చైర్స్ అండ్ 1 బెడ్ అండ్ ఇంక ఇలా ముందు కూర్చోవడానికి ఓపెన్ ఏరియా అయితే ఉంటుంది. ఇంకా రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ మేము ప్రీమియం షికారా రైడ్ తీసుకున్నాము. కాస్ట్ వచ్చేసి 3,500 అండ్ రైడ్ టైం వచ్చేసి 3 hours ఉంటుంది. అండ్ అలిపిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్ రైడ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. కనాయ్ బోట్, బోట్ హౌస్, షికారా రైడ్ అండ్ పబ్లిక్ ఫెరీ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్లో ఉంది. బోట్ హౌస్లో డీలక్స్, ప్రీమియం, లగ్జరీ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైడ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఇంకా బోట్ హౌస్లో రూమ్స్ కూడా ఉంటాయి. 1 to 10 రూమ్స్ అయితే ఉంటాయి. 1 మెంబర్కి ఒక రూమ్ ఉండే బోట్ అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ బేస్డ్ ఆన్ పర్సన్స్ ఆ బోట్ హౌస్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ముందుగానే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ షికారా రైడ్లో పున్మాడ లేక్ అండ్ ఫోటో పాయింట్స్ అండ్ చిన్న చిన్న ఐలాండ్స్ అండ్ విలేజెస్, విలేజ్ వ్యూస్ అండ్ లేక్ సైడ్ ట్రెడిషనల్స్ అండ్ విలేజ్ రెస్టారెంట్స్ ఇంకా చాలా ప్లేసెస్ అయితే కవర్ అవుతాయి వెళ్ళే దారిలో. అండ్ ఫైనల్లీ సన్ రైజ్ వ్యూస్ కూడా వచ్చాయి. చూడ్డానికైతే చాలా బాగుంది. వెళ్ళే దారిలో ఆ చెట్టు మీద ఏ బర్డ్స్ ఉన్నాయని మా వాళ్ళు డిస్కషన్ కూడా స్టార్ట్ చేశారు. అండ్ మీకు ఈ బర్డ్స్ నేమ్ ఏంటో తెలిసే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మేము సాంగ్స్ పెట్టుకొని వ్యూస్ అయితే చూస్తున్నాము. అండ్ ఇలా 2 sides కొబ్బరి చెట్లతో అండ్ గ్రీనరీతో కవర్ అయ్యి వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఓకేనా. ఇంకా బోట్ అంకుల్ విలేజ్ అండ్ బ్యాక్ వాటర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు. అండ్ ఇక్కడ ప్రతి హౌస్కి మ్యాక్స్ ఓన్ బోట్స్ అయితే ఉంటాయంట. వాళ్ళు ఎక్కడికైనా ఆర్ సిటీకి వెళ్ళడానికి బోట్లోనే వెళ్ళాలి. ఇలా మా గ్రూప్లో ఉన్న సింగర్స్ కూడా బయటకు వచ్చేసారు. అండ్ ఇంకా నేను స్టార్టింగ్లో మెన్షన్ చేసిన బోట్ హౌసెస్ ఇవే. 1 to 10 రూమ్స్ వరకు బోట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఈ బ్యాక్ వాటర్ ఎక్స్పీరియన్స్ ట్రీస్ అండ్ విలేజ్ మధ్యలోకి వెళ్ళి వెళ్తున్నప్పుడు చాలా అంటే చాలా బాగుంది. బోట్ అంకుల్ మా అందరికీ ఇలా బోట్ని కంట్రోల్ చేయడానికి అవకాశాలు కూడా ఇచ్చారు. సో వీఆర్ ద క్యాప్టెన్స్ ఆఫ్ ద బోట్. ఇక్కడ నుండి ఇంకా ముందుకెళ్ళినప్పుడు ఈ ప్లేస్ చూస్తుంటే అసలు సముద్రం లాగే అనిపించింది.
సరౌండింగ్స్ మొత్తం వాటర్తోనే. షికారా రైడ్ అండ్ బోట్ హౌస్కి కాస్ట్ ఎక్కువగా అనుకున్న వాళ్ళు పబ్లిక్ ఫెరీ, అదే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్లో ఉంది, అది కూడా ట్రై చేయొచ్చు. అండ్ కాస్ట్ వచ్చేసి 120 రూపీస్ పర్ పర్సన్. అండ్ ఆ ట్రిప్ వచ్చేసి 2 అవర్స్ ఉంటుంది రైడ్ టైమింగ్. అంతే కదా. అండ్ ఇంకా మేము ఇక్కడే విలేజ్ రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ కూడా చేసాము. అండ్ బోట్ని ఇలా సైడ్కి అయితే స్టాప్ చేస్తారు. అండ్ నాకు తెలిసి అన్ని షికారా రైడ్స్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇలా బోట్ని అయితే స్టాప్ చేసి టైం అయితే ఇస్తారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. అండ్ ఈ రెస్టారెంట్కి బయట ఒక ట్రైన్డ్ బర్డ్ అయితే ఉంది. అండ్ అది ఇలా మన మీదకి పెట్టుకొని ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ ఫోటో సెషన్స్ అయితే అయిపోగానే రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. మ్యూజిక్ వింటూ హ్యాపీగా రైడ్ అయితే ఎంజాయ్ చేసాము. అండ్ అలిపిలో బోట్ రేసెస్ అయితే ఫేమస్. ఫెస్టివల్ టైమ్స్లో ఈ ప్లేస్లోనే బోట్ రేసెస్ కూడా జరుగుతాయి. అండ్ పక్కనే బోట్ స్టేడియం కూడా ఉంది. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి అలిపి టెర్మినల్ పాయింట్ అని కూడా అంటారు. ఫినిషింగ్ పాయింట్కి అయితే రీచ్ అయ్యాము. ఇంతటితో షికారా రైడ్ అయితే అయిపోయింది. చాలా బాగుంది అండ్ ఎంజాయ్ చేసాము. అండ్ మేము వెళ్ళిన 3 అవర్స్ షికారా రైడ్ రూట్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ నుండి నెక్స్ట్ ప్లేస్ అయితే నియరెస్ట్ పాయింట్లో ఉన్న అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. అండ్ కేరళలో టెంపుల్స్ అయితే భలే ఉంటాయి. టెంపుల్ అయితే పెద్దగా క్యాప్చర్ చేయలేదు, బట్ దర్శనం అయితే అయ్యాక పీస్ఫుల్గా అనిపించింది. అండ్ మేము మార్నింగ్ 10కి అలా టెంపుల్కి వెళ్ళాము. ఆ టైంలో ఎలిఫెంట్కి బాత్ చేపిస్తున్నారు. ఈ క్లిప్లోనైతే సరిగ్గా క్యాప్చర్ చేయలేదు, కానీ ఎలిఫెంట్కి చల్లటి వాటర్లో ఇలా ఎండలో కూల్గా పడుకొని ఎంజాయ్ చేస్తుంది అనిపించింది. అలిపి నుండి నెక్స్ట్ జటాయుకి అయితే స్టార్ట్ అయ్యాము. రావణుడు జటాయు పక్షి రెక్కల్ని కత్తిరించినప్పుడు అది ఆ ప్లేస్లోనే పడిపోయింది. నేను ఈ ప్లేస్ గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాసు వ్లాగ్స్.